హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి భారీగా జేసీపీలతో భూమి చదును చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. చెట్లను తొలగించేందుకు అధికారులు తీసుకువచ్చిన జేసీబీలను విద్యార్థులు అడ్డుకున్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల అరెస్టులను తెలంగాణ ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. యూనివర్సిటీకి చెందిన సుమారు 500 ఎకరాల భూమిని గత 50 ఏళ్లలో వివిధ కారణాలతో ప్రభుత్వం వెనక్కి తీసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొదట్లో 2300 ఎకరాలలో హెచ్సీయూ ఉండగా ప్రస్తుతం యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని వారు పేర్కొంటున్నారు. తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు సిబ్బంది ఆందోళన బాటపట్టారు. ఈ స్థలం హెచ్సీయూకు చెందిందని కోర్టు తీర్పు మేరకే అభివృద్ది కోసం 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని హెచ్సీ యూనివర్సిటీ అవసరాలకే వినియోగించేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇక మరోవైపు ఓయూలో నిర్బంధ ఆంక్షలు, హెచ్సీయూలో భూముల వేలం ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ భూములను కార్పొరేటర్లకు అప్పజెప్పడానికి పథకాన్ని రూపొందించారని, అందులో భాగంగానే యూనివర్సిటీలలో ఘోరమైన నిరంకుశ పాలన సాగుతుందని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల చేయడం కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అనుష, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద నెలకొని ఉంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ పెంచారు. యూనివర్సిటీ లోపల బయట భారీగా పోలీసులను మోహరించారు. యూనివర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలంటూ విద్యార్థులు నిన్నటి నుండి చేస్తున్న ఆందోళన నేపథ్యంలో పోలీసులు మరింత భద్రతను పెంచారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు యత్నించడంతో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సిబ్బంది ఒక్కసారిగా నిన్న బగ్గుమన్నాయి. యూనివర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలంటూ స్టూడెంట్స్ గలమెత్తారు. దీంతో నిన్నంతా కూడా రాత్రి యూనివర్సిటీ పరిసరాలు రణరంగంగా మారాయి. రాత్రి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త నేపథ్యంలో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను, విద్యార్థి నేతలను రాత్రి 10 గంటల తర్వాత విడుదల చేశారు. అయితే ఈ రోజు కూడా యథావిధిగా ఆందోళన అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ హెచ్సీ వద్ద పోలీస్ భద్రతను మరింత పెంచారు. యూనివర్సిటీకి సంబంధించిన ప్రధాన ద్వారంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ లోపల కూడా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన భూములను ప్రభుత్వం వేలం వేసే ప్రయత్నం చేస్తుందంటూ వర్సిటీకి చెందిన విద్యార్థులు, సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే నిన్నటి నుండి ఆందోళన పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి సొంత పూచీకత్తిపై విడుదల చేశారు. నిన్నంతా కూడా యూనివర్సిటీ లోపల బయట రణరంగంగా మారింది. ఈ క్రమంలో ఈ రోజు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వర్సిటీ లోపలికి వెళ్లే వారి వివరాలను అడిగి తెలుసుకొని యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల సిబ్బందిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. అయితే కొద్దిసేపటి కిందట ఇక్కడ అఫీషియల్ గా సీఎంఓ నుండి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూమిని వేలం వేయాలంటూ ప్రభుత్వం భావిస్తుంది. టీజీఐసీసీ ద్వారా ఈ భూములను వేలం వేయాలని భావిస్తోందంటూ కూడా విద్యార్థులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా భూములను చదును చేసే ప్రక్రియ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా బుల్డోజర్లతో పాటు 400 ఎకరాల భూమిని చదును చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా విద్యార్థులు చొచ్చుకొచ్చారు. భూములు చదును ఆపేయాలంటూ కూడా
చదను ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. అప్పటికే పోలీసులు భారీగా మోహరించి ఉండడంతో విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనను ఉధృతం చేయడంతో పోలీసులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు స్టూడెంట్స్ అందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందులో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం వారిని ముందుగా అనుకున్నట్టు సొంత పూచికత్తు పైన విడుదల చేశారు. అయితే విద్యార్థుల పైన కూడా సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరు పిహెచ్డి స్కాలర్స్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఎర్రం నవీన్ కుమార్ తో పాటు డాక్టర్ రోహిత్ బొండుగులపై సెక్షన్ 329/3, 118/1, అలాగే 132, 191/3 తో పాటు 351/3, అలాగే బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు పెట్టారు గచ్చిబౌలి పోలీసులు. ఒకరు ఏబీవీపీ కాగా మరొకరు ఏఎస్ఎఫ్ఐ యూనియన్ కి చెందిన The person you are speaking with has... Right. Yeah, Sri Charan, continue. ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూమిని అంటూ కూడా అఫీషియల్ గా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. ప్రాజెక్ట్ లోని సెంట్రల్ యూనివర్సిటీకి భూమి లేదో ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేట్ సంస్థకు 20 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది అంటూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. వేలం అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవు, అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదంటూ కూడా ప్రస్తావించారు. అయితే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల యాజమాన్యం తమదే అంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకి ఈ భూమిని కేటాయించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చట్టపరంగా గెలవడం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిపై కూడా అంటే కోర్టు తీర్పిచ్చిన దాని ప్రకారమే ఆ భూమిపై యాజమాన్యాన్ని ప్రభుత్వం దక్కించుకుంది అంటూ కూడా పేర్కొంది. ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కూడా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. సర్వేలో 1 అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదని తేలిందంటూ కూడా పేర్కొన్నారు. ఈ భూమిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఏ చెరువు అసలు లేకనేదే లేదు, అక్కడ ప్రస్తావన లేదంటూ కూడా పేర్కొన్నారు. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను రాక్స్ ఫార్మేషన్ ని ఎలాంటి దెబ్బతీయదంటూ కూడా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందంటూ కూడా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం అఫీషియల్ ప్రెస్ నోట్ లో ప్రస్తుత ప్రాజెక్ట్ ని వ్యతిరేకించే వారంతా కొందరు రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ప్రెస్ నోట్ లో ప్రస్తావించారు. అయితే ఈ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబరు 25లోని 400 ఎకరాల భూమికి సంబంధించి కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన తప్పుదోవ పట్టించే కథనాలు తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ TGIICC దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆ భూమికి సంబంధించిన వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందుంచాలని కూడా ఈ ముఖ్యమంత్రి కార్యాలయంలో అఫీషియల్ గా పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించిన చట్టపరమైన అంశాలను కూడా పేర్కొన్నారు ఆ లేఖలో. ఆ ప్రెస్ నోట్ లో రంగారెడ్డి జిల్లాలోని ఈ 25 సర్వే నెంబర్ లో 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా వసతుల అభివృద్ధి AMG అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కు మెమో నెంబర్ 39612 2003 ప్రకారం కేటాయించింది. AMG అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ తన ప్రాజెక్ట్ ని ప్రారంభించకపోవడంతో 2004 నవంబర్ 21 నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 111080
బై S1 బై 2003 ప్రకారం ఆ కేటాయింపును రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కు దాన్ని కేటాయించింది. ఈ భూమి కేటాయింపుల పైన ఏఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టులో 2006లో రిట్ పిటిషన్ నెంబర్ 24781 బై 2006 దాఖలు చేసింది. ఈ న్యాయ పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగింది. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో రిట్ పిటిషన్ నెంబర్ 24781 బై 2006 హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా 2024 మార్చ్ 7వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును ఏఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరవ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ సి నెంబర్ 9265/2024 ద్వారా సవాల్ చేసింది. ఈ పిటిషన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడింది. 2024 మే 3వ తేదీన సుప్రీంకోర్టు ఏఎంజీ అకాడమీస్ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దాంతో ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికే దక్కింది అంటూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం అఫీషియల్ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. టీజీ ఐఐసి విజ్ఞప్తి మేరకు షేర్లింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ అలాగే తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారము కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 20లోని 400 ఎకరాల అస్తంబుల్ పోరంబోకు సర్కారీ అంటే ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. ఆ ఆక్రమణలకు గురి కాకుండా తర్వాత అభివృద్ధి పనులకు గాను ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని వారు సూచించారు. ప్రభుత్వం ఏమో అధికారికంగా ఇది సుప్రీంకోర్టు ఇచ్చినట్టు కూడా ప్రభుత్వం తెలుపుతోంది. కానీ విద్యార్థులు మాత్రము ఇప్పటికీ సేవ్ రాక్ అంటూ అక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.